శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. తదుపరి కుంభరాశి వారికి సంబంధించి 2026 ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. కుంభరాశి వారికి సంబంధించి పంచమంలో గురుగ్రహ సంచారం చేయడం వలన ఏవైనా సరే ఉద్యోగస్తులు, గృహిణులు, విద్యార్థుల సంబంధిత విషయాలు, అలాగే వివాహాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి యోగ్యమైన కాలం, వేచి ఉన్నటువంటి కాలంలో మీకు యోగ్యంగా ఉండేటువంటి కాలం ఈ ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్ వరకు కూడా. ఈలోపే వివాహాలు, సంతానానికి సంబంధించిన ప్రయత్నాలు, నూతన వ్యాపారాలు అన్నీ కూడా మీరు ప్రయత్నించండి. ద్వితీయంలో ఉన్నటువంటి శని ఎటువంటి నష్టాన్ని అలాగే లాభాన్ని ఇవ్వడు. ఎక్కువ వీలైతే అటో ఇటో నష్టమే తప్ప లాభం మాత్రం కుదరదు. కాబట్టి పారిశ్రామికవేత్తలు, అలాగే ఇనుము, ఫైర్, ఆయిల్ని నమ్ముకొని పనిచేసే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైనటువంటి ప్రయోగాత్మకమైనటువంటి పనులు చేయకుండా ఉంటే మంచిది. మరి కుంభరాశిలోనే మనకు ఈ నెలలో ప్రత్యేకంగా కొన్ని రోజులలో పంచగ్రహ కూటములు జరుగుతూ ఉన్నాయి. ఈ వీడియో ఎండింగ్ లో చెప్తాను ఏ డేస్ లో అవుతున్నాయని. ఆ సమయాల్లో మనకి సూర్యుడు, శుక్రుడు, బుధుడు, రాహువు, కుజుడు, చంద్రుడు కూడా కలవడం జరుగుతుంది. అంటే 5-6 గ్రహాలు ఒకే ఇంట్లో ఉండి, అంటే గిట్టనటువంటి ఒక 6 వ్యక్తులు ఒకే ఇంట్లో ఉండి తగాదా పడుతూ ఉంటే వాళ్ళు మాట్లాడుకుంటున్నా ఏదో పెద్ద యుద్ధం జరుగుతుందేమో అనేటువంటి విధంగానే ఉంటుంది. అలాగే ఇది అంత శ్రేయస్కరం కాదు. వీలైనంత వరకు ఆ రోజులలో వీలైనంత వరకు చాలా జాగ్రత్తగా, చాలా ఆచితూచి వ్యవహరించాలి. అవి ఏంటంటే వీడియో ఎండింగ్ లో చెప్తాను. అలాగే కుంభరాశిలో సంచారం చేస్తున్నటువంటి సూర్యుడి వల్ల లాభం ఉండదు. ప్రభుత్వ ఉద్యోగస్తులు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు, టీమ్ లీడింగ్, రాజకీయ నాయకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫారిన్ కంట్రీకి వెళ్ళేటువంటి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. అలాగే శుక్రుడు, రాహుగ్రహ సంచారాలు కూడా ద్వితీయంలో సంచారం చేయడం వలన ఈ యొక్క స్వీయ 1-2 స్థానాల్లో శుక్రుడితో గనక రాహు కలిసి ఉంటే సప్తమాధిపతి ప్రథమ స్థానంలో యోగిస్తాడు. కాబట్టి భార్యాభర్తల మధ్యలో మంచి సఖ్యత ఉంటుంది. అలాగే రాహు కూడా వారి మధ్యలో కలిగేటువంటి డిస్టెన్స్ తగ్గించేస్తాడు. ఎటువంటి డిస్టర్బెన్సెస్ కలిగించకుండా, అనుమానాలు కలిగించకుండా ముందుకు తీసుకెళ్తాడు. అలాగే బుధగ్రహ సంచారం కూడా లగ్నాచరణం వలన నూతన వ్యాపారస్తులందరికీ కూడా యోగ్యంగా ఉండేటువంటి కాలము. ఇక 12వ స్థానంలో ఉన్నటువంటి కుజగ్రహ సంచారం వలన వీలైనంత వరకు తీసుకునే నిర్ణయాలు చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అనవసరమైనటువంటి నిర్ణయాలు జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది. అది కూడా భూ సంబంధిత క్రయ విక్రయ, అలాగే వ్యవసాయం చేసేటువంటి వారందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక సప్తమ స్థానమునందు కేతుగ్రహ సంచారం చేయడం వలన, సప్తమంలో ఉన్నటువంటి కేతుగ్రహ సంచారం వలన కలిగేటువంటి నష్టం ఏమిటి అంటే, భార్యాభర్తల మధ్యలో ఏవైనా సరే ఇబ్బందులు కలగొచ్చు. కానీ శుక్రుడి మీద ఉన్నటువంటి గౌరవంతో రాహు గాని కేతువు గాని ఆ ఇబ్బందిని కలిగించకుండా ఉంటారు. అలాగే మతిమరుపు అనేది పెరుగుతూ ఉంది. అలాగే ఏవైనా సరే బ్యాంకింగ్ సెక్టార్స్, అకౌంట్స్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే ఏవైనా సరే చార్టెడ్ అకౌంటెన్సీలో ఉన్నటువంటి వాళ్ళందరికీ సంబంధించిన విషయాల్లో కూడా చాలా జాగ్రత్త వహించాలి. అనవసరంగా వాటి వలన ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే కుంభరాశి వారికి సంబంధించి 70% వరకు లాభాన్ని ఎక్కువగా మనకు గోచరిస్తూ ఉంది. మనకు జాతకంలో, కుండలిలో రాహుకేతువులకు మధ్యలో సర్ప సంబంధిత దోషములు కానీ, కుజ దోషములు కానీ, కాలసర్ప దోషములు కానీ, గులిక, పద్మ, మహాపద్మ, తక్షక, పద్మకాల సర్పదోష సంబంధిత దోష నివారణ పూజల కోసం ప్రతి నెల ప్రత్యేకమైన పర్వదినములను హోమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ఫిబ్రవరి నెలలో ఎప్పుడు మనం పూజ చేస్తూ ఉన్నారు, వివాహం కానటువంటి వారి కోసం ఎలాంటి ప్రత్యేకమైనటువంటి హోమాలు నిర్వహిస్తున్నాం, అవన్నిటి విషయాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనము ఈ రాశి వారికి సంబంధించి గోచార రీత్యా ఎలా ఉండబోతుంది అని విభాగాల పరంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ ఫిబ్రవరి నెలలో 12 రాశుల వారిలో కూడా ప్రత్యేకంగా ఈ రాశి వారికి సంబంధించి ఏం రెమెడీస్ తీసుకోవాలి, మనము ఈ వీడియో చెప్పుకున్నప్పుడే చెప్పుకున్నాం ఏంటంటే, కాలసర్పదోషం ఉన్న, గులికా కాలసర్పదోషం లాంటివి ఉన్న, సర్పదోషం, రాహుకేతువుల యొక్క దోషం ఉన్న వారు ఏం పూజలు, ఏం మంత్రం చదవాలి అని చెప్పి తెలుసుకున్నాం కదా. అలాగే మనకు వివాహం కాని వారి గురించి కూడా ఈ యొక్క రెమెడీస్ లో భాగంగా చెప్పుకుందాము. వాస్తవంగా ఏంటంటే, అనంతం వాసుకిం శేషం పద్మనాభంచ కంబలం శంఖపాలం ధృతారాష్ట్రం తక్షకం కాళీయం తదా. ఈ మంత్రాన్ని 9 మార్లు ప్రతిరోజు చదివిన మాత్రం చేత సర్ప సంబంధిత దోషములు పోతాయి. ప్రత్యేకంగా ఫిబ్రవరి నెలలో మనకి ఫిబ్రవరి 8వ తారీఖు షష్ఠి ఆదివారం నాడు, అలాగే 10వ తారీఖు విశాఖ నక్షత్రం మంగళవారం నాడు, అలాగే 17వ తారీఖు ఆదివారం షష్ఠి నాడు, అలాగే 22వ తారీఖు ఆదివారం షష్ఠి రోజున విశేషంగా
కాలసర్ప దోషం ఉన్న, కుజదోషం ఉన్న, రాహుకేతు దోషం ఉన్న వారి కోసం ప్రత్యేకంగా ఎవరికి వారికి సపరేట్గా మండపము, అలాగే ఎవరి అర్చకుడు వాళ్ళతోని హోమం చేయడం నిర్వహించడం జరుగుతుంది. ఆఖరి మంగళవారం నాడు 24వ తారీఖు నాడు విశేషంగా వివాహం కానటువంటి అమ్మాయిలకు, అబ్బాయిలకు కన్య, వర, పాశుపత హోమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఆసక్తి గలవారు కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే ఈ రాశిలో ఉన్న వారికే సాధారణంగా ఏంటంటే మనము ముందుగానే చెప్పుకున్నాము, ఎవరైతే ఈ యొక్క గృహిణులు, విద్యార్థులు, చేతి వృత్తులు, కుల వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు, ఉద్యోగస్తులు, వివాహం కోసం చూసేటువంటి వారందరూ కూడా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పాఠనగా చేయడం మంచిది. ఈ నెలలో ప్రత్యేకంగా మనకు 16, 17, 18 తారీఖులలో, అలాగే 26వ తారీఖు కూడా షష్టగ్రహ కూటమి, పంచగ్రహ కూటమి లాంటివి ఉన్నాయి. ఆ రోజున ప్రత్యేకంగా చేసేటువంటి పనులేవి కూడా చేయకుండా ఉంటే మంచిది. అలా గనక చేస్తే విశేషమైనటువంటి దోషము వారి యందు రావడం జరుగుతుంది. నూతనంగా చేసే పనులు ఆ రోజులలో చేయకుండా ఉంటే మంచిది. ఇక నవగ్రహాలకి కూడా నిత్యము 21 ప్రదక్షిణాలు సవ్య దిశలో, 6 ప్రదక్షిణాలు అపసవ్య దిశలో చేయడము, ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనేటువంటి మంత్రాన్ని చదువుతూ అందరూ కూడా ప్రదక్షిణ చేయడము. ఈ నవగ్రహాలలో రాహుకేతువులకు తప్ప మిగిలిన 7 గ్రహాలకి కూడా ఒక్కొక్కరికి 3 ప్రదక్షిణలు చేస్తే 21 ప్రదక్షిణ అవుతుంది. అలాగే రాహుకేతువులకు అపసవ్య దిశలో అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో 6 ప్రదక్షిణాలు చేస్తే అలా రాహుకేతువులకు ప్రదక్షిణాలు సమర్పించిన వారు అవుతారు. ఇలా చేయడం వల్ల సంపూర్ణమైనటువంటి నవగ్రహ సంభావిత దోషములు ఏవైనా ఉంటే పోగొట్టుకోవచ్చు. ఈ యొక్క పూజలు ఏవైనా సరే పాల్గొనదలుచుకున్నటువంటి వాళ్ళు కనుక పాల్గొని డబ్బులు ఎంతో కొంత కట్టి అడ్వాన్స్ పే చేస్తే వారికి జాతక కుండలి పూర్తిగా 60 నుంచి 70 పేజీల్లో జాతకం విశ్లేషణ ఇవ్వడం జరుగుతుంది. అలా కాకుండా మాకు కేవలం గోచార రీత్యా ఉన్న విషయంలే కాకుండా మా జాతకంలో, స్వీయ జాతకంలో డీటెయిల్డ్గా జాతకం కావాలనుకుంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయండి. 2511 రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది. డీటెయిల్డ్గా జాతకం అంతా 60-70 పేజీల్లో మీకు పంపించి మీతో డీటెయిల్డ్గా జాతకం గురించి అన్ని విషయాలు విపులంగా మాట్లాడడం జరుగుతుంది. ఏమేం రెమెడీస్ తీసుకోవాలో కూడా చెప్పడం జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.